స్టార్ ఇమేజ్ కు గర్వపడకుండా అద్భుత పాత్రలకు జీవం పోసిన ఈ నవరస నాయకుడిని వరించని అవార్డులు లేవు. 1968లో పద్మశ్రీ, 88లో పద్మభూషణ్, 89లో రఘుపతి వెంకయ్య, 99లో దాదాసాహెబ్ ఫాల్కే, 2011లో పద్మవిభూషణ్ అవార్డులు ఏఎన్ఆర్ ను వరించాయి. అభిమానుల గుండెల్లో కొలువు తీరడాన్ని మించిన పురస్కారాలు ఏముంటాయని అక్కినేని ఎప్పుడూ చెబుతుంటారు. దేవదాసు, దయచేయండి డాక్టర్ గారు, దయచేయండి. డాక్టర్ గారు, అక్కినేని కుటుంబం నుంచి పలువురు కథానాయకులు వెండితెరకు పరిచయమయ్యారు. కుమారుడు నాగార్జున ఇప్పటికే అగ్ర కథానాయకుడిగా రాణిస్తుండగా మనవళ్లు నాగ చైతన్య, సుమంత్, సుశాంత్లు యువ హీరోలుగా కొనసాగుతున్నారు. మరో మనవడు అఖిల్ సైతం హీరోగా పరిచయమయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. శరణు శరణం గురు సాయినాథ శరణం, శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం, సాయి కథా శ్రవణం సకల పాపహరణం, సాయి కథా శ్రవణం సకల పాపహరణం, సాయి దివ్య చరణం భాగీరథి సమానం, సాయి దివ్య చరణం భాగీరథి సమానం, సాయి దివ్య నామం భవతారకమం. రోడ్డు సైడ్ నడిచిన నువ్వే రోల్ మోడల్ అవ్వాలంటే, ఎదురు పడితే తెలియని నువ్వు ఊరువాడ మారుమోగిపోవాలంటే, రోల్డ్ గోల్డ్ వేసిన చెయ్యే రోల్స్ రాయల్స్ నడపాలంటే, ఎదుగు పొదుగు లేని లైఫ్ కు పేరు హోదా పబ్లిసిటీ పొందాలంటే. సంస్కారవంతమైన విద్యాధికుడు, భావుకత కళ కళాకారుడు, కుటుంబ సంబంధాలను హృదయంగా ఆవిష్కరించే హీరో, త్యాగానికి మారుపేరైన స్నేహితుడు, ప్రేమలో విఫలమైన యువకుడు, ఆకతాయి అల్లరి యువకుడు, భగవంతున్నే కట్టిపడేసిన భక్తుడు, ఇలా చెప్పుకుంటూ పోతే అక్కినేని నటించిన పాత్రలు ఎన్నో. ప్రేక్షకాభిమానుల గుండెల్లో చిన్నన్నగా నిలిచిపోయిన ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ నట సామ్రాట్ కు ఈటీవీ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా, ఎవరమ్మా వాడెవరమ్మా, గౌరమ్మా నీ మొగుడెవరమ్మా. చెప్పాలంటే సిగ్గు కదయ్యా, ఆ? ఆనవాళ్ళునే చెబుతానయ్యా, చెప్పు చెప్పు. సిగలోనే